సెలవిప్పించండి. సేట్ గారు, చూడండి, మీ అమ్మాయి అత్తవారిల్లు కూడా మీ ఇల్లే అవుతుంది కదా. అవునండి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు తమరిదే కదా. కేవలం ఈ రాజ్మహల్ ఒక్కటే కాదు, మేము కూడా మీ వాళ్ళమే కదా. మా మనసు, మా ఆకాంక్షలు ఇప్పుడు అవన్నీ పూర్తిగా మీ అమ్మాయివే. ఇక మీ అమ్మాయికి ఏదైతే చెందుతుందో దానిపై తండ్రికి అధికారం తప్పకుండా ఉంటుంది కదా. ఆమెర్ కోట్లో తమలాంటి వారు కూడా ఉన్నారన్న విషయం మాకిప్పటికీ తెలీదు. రాజకుటుంబానికి చెందకపోయినప్పటికీ ఎంతో సంస్కారవంతులు. అంతే కదా రాణాగారు? ప్రజలు రాజుల నీడన బ్రతుకుతారు రాణాగారు. ఈ సంస్కారాలన్నీ మేము మీ పితృదేవులు పెదరాణాగారి వద్దనే నేర్చుకున్నాం. సేట్ గారు, వివాహం గురించి మేము మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. అలాగే రండి. అలాగే. ఇక్కడ నా చుట్టూ ఎవరూ లేరు. రాణాగారు చెప్పినట్టు నేను ఇప్పుడు తోటలోకి వెళ్ళి రావచ్చు అనుకుంటాను. వారేదో మాట్లాడాలన్నారు కదా. ఈసారి అవకాశం జారవిడుచుకునేది లేదు. అయితే మీరు గోవింద్ సేట్ గారు అమ్మాయి అన్నమాట. అవునండి. అయితే మీ నాన్నగారంటూ మీరు ఆ రోజు మరెవరినో చూపించారే? అది అప్పుడు నేను బాగా భయపడిపోయాను. భయపడిపోయారా? అందుకని మాతో అబద్ధాలాడారా? కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకునే సమయం వచ్చేసింది. నిజాలు వినగలరా మీరు? అలాగే, మీరు చెప్పదలుచుకుంది ఏదైనా చెప్పచ్చు. చెప్పండి. అయితే వినండి. ఇక్కడ జరుగుతున్నదంతా, ఈ సంబంధం, ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి, ఈ పెళ్లి
ఈ పెళ్ళైతే జరుగుతుంది. రాణా గారు! గాయత్రి గాయత్రి రాణా గారు గాయత్రి 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 రాణా గారు నీకేం కాలేదుగా గాయత్రి? ఏం జరుగుతోంది ఇక్కడ? రాణా గారి మీద పాలరాతి బొమ్మ పడిందా? అరే బొమ్మ దానంతటదే ఎలా పడుతుంది? ఇది తప్పకుండా ఎవరో మేం చెప్పదలుచుకున్నది ఏమిటంటే అది వర్షాల వల్ల ఆ బొమ్మ జారి పడిపోయి ఉంటుంది. రాజమాత, ఈ మధ్య రాజమహల్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. లేకపోతే ఇంత పెద్ద మహల్లో ఏదైనా జరగొచ్చు. చిట్టి తల్లి, నీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా రాణా గారు? రాణా గారు నా చెయ్యి అంత దురుసుగా, అంత కోపంగా ఎందుకు పట్టుకున్నారు? నేను ఆ రోజు చెప్పిన చిన్న అబద్ధానికి ఆయనకంత కోపం వచ్చిందా? ఏంటి రాణా గారు, నాకేసి ఒక్కసారి కూడా చూడాలని లేదా మీకు? మమ్మల్ని క్షమించండి సేట్ గారు. ఈ శుభముహూర్తాన ఇలాంటి ప్రమాదం జరిగింది. అదేం లేదు రాజమాత, రాణా గారికి ఏం కాలేదు కదా? రాణా గారికి పెద్దగా దెబ్బలేం తగలేదు. కోకిలన్నట్టుగా వర్షాల కారణంగా ఆ బొమ్మ జారి పడిపోయి ఉండొచ్చు. మా అభిప్రాయంలో ఈరోజు సంబరాలు ఇక్కడితో ఆపడం మంచిది. అలాగే. రేపు మన జీవితాల్లో కొత్త సంతోషాలొస్తాయి. రేపు వివాహంలో 2 తంతులుంటాయి. రాణా గారి ఉపనయన సంస్కారం. పురుషులందరూ అందులో పాల్గొంటారు. ఇక మహిళలందరూ గోవింద్ సేట్ గారింటికెళ్ళి గాయత్రిని దీవిస్తారు. ఇక మాకు సెలవిప్పించండి రాజమాత. రామ్మా, వెళ్దాం.
రాణా గారు, మీరందరూ లోపలికి వెళ్ళండి, మేము వస్తాం. దీని వెనక ఎవరో ఉన్నారు. ఈ బొమ్మ దానంతటదే పడలేదు. దాన్ని ఎవరో కావాలనే మా మీద పడేశారు. రాజేశ్వర్, నీ వైఫల్యం మా వైఫల్యం అవుతుంది. నీ కారణంగా మా స్వాభిమానం మమ్మల్ని వేలెత్తి చూపుతోంది. వేలుంటే గుర్తొచ్చింది. ఈ చిన్న పని మీకు మీరే చేసుకుంటారా? అది కూడా మేమే పూనుకోవాలా? నేనే చేసుకుంటాను ప్రభు. రేపు ఉపనయ సంస్కారం ఉంది. అక్కడ రాణాగారి కోసం ముళ్ళపరుపు పరిచే ఏర్పాట్లు మొదలుపెట్టాం. ఇక ఈసారి పొరపాటు జరిగితే ఏమవుతుందో తెలుసుగా. మెడ తెగితే వేలు తెగిన దానికన్నా ఎక్కువగా నొప్పి పెడుతుంది. వెళ్ళు. మహారాజా, అయిపోయిందా? అయిపోయింది మహారాణి గారు. అరే మహారాజా, ఇలా రక్తాన్ని చూస్తే మాకు కంగారు పుడుతుంది. అయినా తమరేమిటండి, రక్తం కారకుండా వేలు తెంచుకోమని చెప్పొచ్చు కదా. సరే మహారాజా, మీరసలు కంగారు పడొద్దు. మీ పథకం పారకపోతేనే పోనివ్వండి. కోకిల పేరండి మాది. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. మహారాజా, మాకేమో ఓ రహస్యం తెలిసిపోయింది. కోకిల మహారాజా, మీరు ప్రాధేయపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు రాణా గారు స్వర్గానికి ఎప్పుడు వెళతారో మనకైతే తెలీదు. అందుకే మనం ఈ వివాహం ఎలాగైనా ఆపాల్సిందే. వివాహం జరిగితే మరో వారసుడు పుట్టేస్తాడు. తమరికి అసలు అర్థమవుతోందా? కానీ కోకిల, మనం ఈ వివాహాన్ని ఎలా ఆపాలంటారు? మహారాజా, అపశకునాల పేరుతో ఆపుతాం. మీకు తెలుసు కదా, కోకిల పేరండి మాది. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. లేచి నిలబడండి. ఏమిటి? లేచి నిలబడండి. ఏది మీ చెవిటి పడేయండి. అలాగే. కోకిల, నా ప్రాణసఖి, అలా మంచి శకునాలు అపశకునాలకు ఏదైనా జరిగేటట్లయితే సింహాసనంపై రాణాగారి స్థానంలో రాజపురోహితుల వారు కూర్చుని ఉండేవారు. రాజావారు, మగవాళ్ల రాజకీయాలు కుట్రలతో సాగుతుండవచ్చు, కానీ ఆడవాళ్ల రాజకీయాలు శకున శాస్త్రంతోనే సాగుతాయి. ఇప్పుడు మీరే చూస్తారుగా మేమెలాంటి అపశకునాలు సృష్టిస్తామో. ఇక గాయత్రి, నువ్వు ఈ చినరాణి గారి ఆశీర్వాదమైతే అందుకునుండవచ్చు. ఇప్పుడు చూస్తావు కదా మేము నీకెలాంటి సంప్రదాయబద్ధమైన కానుకలిస్తామో. ఈ రోజు పసుపు దంపుడు కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఎలాంటి గందరగోళం సృష్టిస్తానంటే అందరూ కళ్ళు తిరిగి పడిపోవాలంతే.
అందంగా ఉంటామంటే చూడగానే అందరికీ కళ్ళు పుడతాయి. ఇక ఈ ద్రావకం చుక్కలు కొన్ని పసుపులో కలిపానంటే ఇక నీ శరీరమంతా ఎలా మంట రేగుతుందంటే రాణాగారి పేరు కూడా మర్చిపోతావు. రాజమాత, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెళ్దామా? రాజమాత, సంప్రదాయం ఏంటంటే అత్తగారు ముందుగా కోడలికి పసుపు రాయాలి. బాబు గారు, మీరు చెప్పినవన్నీ సిద్ధం చేశాం. ఫలితం ఉంటుందో లేదో చూడాలిగా. అయ్యా, వాడు చచ్చిపోయాడయ్యా. ఏం చేయమంటావు? ఆ ఊచల పొదను చూడాలంటే తప్పదుగా. వాడిని లాగిపారేయండి. అలాగే గొయ్యను కూడా పూడ్చేయండి ఆ పచ్చగడ్డితో. ఆమీర్కోట్ రాజమాత గారు వేం చేస్తున్నారహో? రాజమాత, మీకు స్వాగతం. రండి. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం గోవింద్ గారు. సాదర స్వాగతం. మీ అందరికీ స్వాగతం. ఏంటి విశేషం చంద్రవదన్ రాజావారు? చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మాకెప్పుడు రాణా గారి గురించే చింతగా ఉండేది.
ఈ రోజు ఆ భగవంతుడు దయ తెలిస్తే మేం వారి గురించి ఇక చింతించాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. మాకు అర్థం కాలేదు. రాణా గారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కూతురు వచ్చేస్తుంది కదా. రండి రండి రండి. ఆ,